వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది 2023లో వచ్చిన లాస్ట్ DC మూవీ ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్. This dark magic is spreading. He means to end the bloodline. ఈ మూవీ ఫుల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సినిమా ఓపెనింగ్ లోనే ఆర్థర్ కర్రీ ఇప్పుడు అట్లాంటిస్ రాజు అయిపోయాడు. మీరాతో పెళ్ళయింది. ఒక క్యూట్ బేబీ బాయ్ ఆర్థర్ జూనియర్ పుట్టాడు. కానీ రాజ్యాలు, మీటింగ్స్, రాజకీయాలు ఆర్థర్ బోర్ కొట్టేస్తున్నాడు. అతనికి ఇంకా బీర్ ప్లస్ బర్గర్ లైఫ్ మిస్ అవుతోంది. ఇక అదే టైంలో అక్కడికి వస్తాడు విలన్ బ్లాక్ మాంటా. వీడు ఇంకా ఆర్థర్ని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అక్కడో ఐస్లాండ్ లో ఒక పాత బ్లాక్ ట్రైడెంట్ దొరుకుతుంది. దాన్ని తాకగానే ఒక డెమోనిక్ వాయిస్ వస్తుంది. కోర్గాక్స్ అనే లాస్ట్ కింగ్డమ్ రాక్షస రాజు ఆత్మ. ఇతను 7000 ఏళ్ల క్రితం అట్లాంటిస్ ని ధ్వంసం చేయాలని చూసి జైల్లో పడ్డాడు. ఇప్పుడు బ్లాక్ మాంటా దాని హోస్ట్ అవుతాడు. సూపర్ పవర్స్, గ్రీన్ ఫైర్, జాంబీ ఆర్మీ అన్ని వచ్చేస్తాయి. ప్లాన్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ ని 1000 రెట్లు పెంచి ప్రపంచాన్ని ముంచేయటం. ఆర్థర్ కి ఒకటే మార్గం ఉంది. తన సౌతి తమ్ముడు ఆర్మ్ జైల్లో ఉన్నాడు కదా, హెల్ప్ అడగాలి. ఆర్మ్ మొదట నీకు నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. కానీ తర్వాత బేబీ బాయ్ ని చూసి మనసు మార్చుకుంటాడు. ఇక ఇద్దరు బ్రదర్స్ ఒక్కటవుతారు. ఫుల్ బ్రదర్స్ రైడ్ స్టార్ట్ అవుతుందని చెప్పాలి. వాళ్ళు కలిసి లాస్ట్ కింగ్డమ్ వెతుక్కుంటూ ఒక పాత పైరేట్ ఐలాండ్, ఒక డెవిల్స్ డీప్ అనే అండర్ వాటర్ జైల్, ఒక భారీ ఆక్టోపస్ రాక్షసుడు, ఇలా ఫుల్ అడ్వెంచర్ జర్నీ చేస్తారు. ఫైనల్ బ్యాటిల్ వచ్చేసి అయోమారా అనే లాస్ట్ కింగ్డమ్ లో జరుగుతుంది. బ్లాక్ మాంటా ఫుల్ డెమాన్ మోడ్ ఆన్ చేస్తాడు. ఇక ఇందులో ఆర్మ్ ప్లస్ ఆర్థర్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఫుల్ బ్రదర్స్ బాండింగ్ హైలైట్ అవుతుందని చెప్పాలి. ఆర్థర్ బ్లాక్ ట్రైడెంట్ తో కోర్గాక్స్ ఆత్మని ధ్వంసం చేస్తాడు. బ్లాక్ మాంటా లావాలో పడిపోతాడు. కానీ ఆర్థర్ అతన్ని కాపాడతాడు. నువ్వు నా బ్రదర్వి అని చెప్పి జైల్లో వేస్తాడు. చివర్లో ఆర్థర్ ఐక్యరాజ్య సమితి ముందు అట్లాంటిస్ ని రివీల్ చేస్తాడు. మేము ఇక్కడే ఉన్నాం, ఇక నుంచి సపోర్ట్ చేస్తాము అని. ప్రపంచం మొత్తం షాక్ అవుతుంది. కానీ కూల్ గా ఒప్పుకుంటుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ లో బ్లాక్ మాంటా జైల్లో ఉండి ఒక ఆక్టోపస్ తో మాట్లాడతాడు. నాకు బయట ఎవరైనా హెల్ప్ చేస్తారా అని. ఆక్టోపస్ హై చేస్తుంది. సో చూసారు కదా, ఇది ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే రివ్యూ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.